యెహోవా దేవుడు అబ్రహాన్ని ఏమంటున్నాడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో, నీవు లేచి నీ దేశం నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూడండి, దేవుడి మాట అబ్రహాం విన్నాడండి. 2వ వచనంలో చూసినట్టయితే, మరి నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశ్రయించి నీ నామను గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా నొందుదువు అంటున్నాడు. దేవుడు ఎంతగా వాగ్దానం చేస్తున్నాడంటే, అబ్రహాన్ని ఎంతగానో దీవిస్తున్నాడంటే, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అంటున్నాడు. అదేవిధంగా కింద వచనాలు మనం చూసుకున్నట్టయితే ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనంలో, నేను నిన్ను ఆశ్రయించి ఆకాశ నక్షత్రంలో సముద్రం ఇసుకరైన వల్ల దీవిస్తా అంటున్నాడు. దేవుడు మాటకి లోబడితే ఆకాశ నక్షత్రంలో దీవిస్తా అంటున్నాడు, ఇసుకరైన వల్ల దీవిస్తా అంటున్నాడు. అబ్రహాన్ని ఆ విధంగా దీవించాడండి. అబ్రహాము వాళ్ళు అబ్రహాం చూసినట్టయితే ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం, అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. ధనవంతుడికి బహుధనవంతుడికి చాలా తేడా ఉందండి. అబ్రహాము దేవుడు ఏ విధంగా దీవించాడంటే బహుధనవంతుడిగా దీవించాడు. దేవుడి వాక్యం దీవించింది కాక.